హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ ఉమామహేశ్వరరావు గారు పాడేరులో ఉంటున్నారండి. ఆయన మనకి ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైయరు, దానికి సూటబుల్గా జిప్ కంపెనీ 4" స్పీకర్ బాక్సెస్ ఒక 5, ఆయన దగ్గర సబ్ ఉందన్నారండి. ఆ సబ్కి ఒక ఎంటీ బాక్స్ కావాలన్నారు 12" సబ్కి. సో ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో సిద్ధమైతే చేయడం జరిగిందండి. పాడేరు అంటే నవత ట్రాన్స్పోర్ట్లో వేస్తాను. సో ఒకసారి యాంప్లిఫైయర్ ఏ విధంగా డిజైన్ చేశాను, అదేవిధంగా స్పీకర్ బాక్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇంతవరకు మన రిమోట్ కిట్లు చూస్తే ఎక్కువగా ఆస్ట్రా డిఎస్పి రిమోట్ కిట్లే మనకి యాంప్లిఫైయర్లు కనిపిస్తాయి. మొదటిసారిగా ఇమ్రానిక్స్ రిమోట్ కిట్తో ఈ యొక్క యాంప్లిఫైయర్ అనేది మేక్ చేశాను. అలాగని ఇది ఆఫర్లో ఇచ్చే యాంప్లిఫైయర్ లాంటిది కాదండి, కాస్త పెద్ద యాంపేని. ఒక రిమోట్ కిట్ ఒక్కటే మారింది తప్ప మిగతాది యాజ్ యూజువల్ ఎలా అయితే నేను ప్రిపేర్ చేశానో అలానే సిద్ధమైతే చేశాను. నేను చాలా చక్కగా సౌండ్ వస్తుంది, అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఎటువంటి నాయిస్ ఇష్యూ కానీ, అదేవిధంగా ప్రీయాంప్ కంప్లైంట్ ఉండి ఎటువంటి హీటింగ్ ఇష్యూ వస్తుందా అంటే అటువంటి సమస్య కూడా ఏమీ లేదు. చాలా క్లియర్గా ఉంది, హీటింగ్ ఇష్యూ లేదు. సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్రానిక్స్ డిఎస్పితో యాంప్లిఫైర్ చేసేమంటే చక్కగా చేసేస్తాను. 5.1 వరకు చాలా బాగుంటుంది. ఆస్ట్రా డిఎస్పితో కంపేర్ అంటే రేట్ కంపేర్ చేయక్కర్లేదండి. వాటితో రేట్ కంపేర్ చేస్తే రేట్ తక్కువగానే ఉంటుందండి. మరి ఎంత రేట్ ఉంటుంది ఏంటి అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో యాంప్లిఫైయర్ ప్రైసు, స్పీకర్ ప్యాకేజ్ ప్రైసు, అదేవిధంగా సబ్ వూఫర్ ప్రైస్ అనేది తెలియజేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. మీకు కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను, ఫ్రీ అయినప్పుడు కాల్ చేయొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే యాంప్లిఫైయర్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, దీని మీద గోల్డ్ కలర్ లెటర్స్, ఒక బార్డర్ అనేది ఉందండి. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉంది. ఒకసారి ఆన్ చేద్దాము. సెట్ ఆన్ చేస్తే కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా. అయితే ఇమ్రానిక్స్ రిమోట్ కిట్ మొదట ఆన్ చేయగానే స్టాండ్ బై ఉంటుంది. ఖచ్చితంగా స్టాండ్ బై అనేది రిమోట్తో కానీ మాన్యువల్గా కానీ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఇలా ఆన్ అవుతుంది. లాస్ట్ మెమరీ అనేది ఉంటుంది, వాల్యూమ్కి కానీ, లేదంటే మన ఆప్టికల్లో పెడితే ఆప్టికల్, యూఎస్బి, బ్లూటూత్, అది లాస్ట్ మెమరీ ఉంటుందండి. సో ఆప్టికల్లో నేను కనెక్ట్ చేసి ఉన్నాను నేను. సో ఒకసారి దీనికి ఆప్టికల్ పెట్టి సౌండ్ కూడా మనం టెస్ట్ చేద్దాము. అండ్ ఒకసారి ఇంటర్నల్ చూద్దామంటే ఏ విధంగా ఉంది ఏంటనేది. మీరు మన బిఫోర్ యాంప్లిఫైయర్ చూస్తే ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఉంటుంది. ఒక్క రిమోట్ కిట్ మాత్రమే మారిందండి, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. చూస్తున్నారు కదా. సబ్ వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో యూజ్ చేస్తామండి. ఇక 5 ఛానల్కి అంటే FL/FR, SL/SR సెంటర్కి శక్తి 10 ట్రాన్స్ఫర్ బోర్డు అయితే తీసుకున్నాము. ట్రాన్స్ఫార్మరు, పవర్ సప్లై, స్పీకర్ ప్రొడక్షను ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ అండి. థర్మల్ సెన్సార్ అనేది ఉంటుంది దీనికి. ఈ SMPS అనేది ఈ యొక్క రిమోట్ కిట్కి అయితే తీసుకున్నాము. ఇది సప్రియామ్ బోర్డు. ఈ విధంగా ఈజీగా అంటే ఎటువంటి డిస్టర్బెన్స్లు గట్టా లేకుండా ఈజీగా ఎవరైనా ఒకవేళ కంప్లైంట్ వస్తే వాళ్ళు కూడా రిపోర్ట్ చేసుకునే విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఏ బోర్డుకి ఆ బోర్డు ఈజీగా వేసుకోవచ్చు ఈ యాంప్లిఫైయర్లో. ఇక హీట్ సింక్ దగ్గరగా 2 ఫ్యాన్లు అయితే తీసుకున్నాను. ఈ ఫ్యాన్ నుండి కూడా ఎటువంటి సౌండ్ అనేది ఉండదండి. సో ఈ విధంగా యాంప్లిఫైయర్ అనేది సింపుల్గా మేక్ అయితే చేశాను. సో సౌండ్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది, హీటింగ్ ఇష్యూ లేదు. ఇక రిమోట్ కిట్ చూద్దామా. ఈ విధంగా రిమోట్ కిట్ అనేది ఉంటుందండి. వీటికి ARC, ఆప్టికల్, కోయాక్సిల్ ఉంటుంది, అక్స్ ఇన్పుట్ ఉంటుందండి, బ్లూటూత్, USB యాజ్ యూజువల్గా ఉంటాయి. ఈ ARC నుంచి కానీ, ఆప్టికల్ నుంచి కానీ, కోయాక్సిల్ నుంచి కానీ కనెక్ట్ చేస్తే డాల్బీ డిజిటల్ DTS అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది. అయితే ఇందులో డాల్బీ DTS అనేది డిస్ప్లేలో చూపించదండి. ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఆన్ చేస్తే స్టాండ్ బై ఉంటుందని చెప్పుకున్నాం కదండి. స్టాండ్ బై రిలీజ్ చేద్దాం మనం. రిలీజ్ చేస్తే ఇందులో డాల్బీ DTS అని రాదండి. ఇక్కడ ఆప్టికల్ కనెక్ట్ చేస్తే ఆప్టికల్, ARC కనెక్ట్ చేస్తే ARC అని వస్తుంది. ఇక్కడ మనం 6 ఛానల్ ట్రాక్ అంటే 5.1 మూవీ ప్లే చేస్తాం అనుకోండి, డాల్బీ మూవీ. ఇక్కడ AC3 అని ఓపెన్ అవుతుందండి. ఆ AC3 అని ఇక్కడ ఓపెన్ అయిందంటే అదొక డాల్బీ మూవీ అని. అలా AC3 కాకుండా ప్రొలాజిక్ అని ఆప్షన్ ఉంటుంది, అది కూడా మీకు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ప్రొలాజిక్ అని వచ్చిందంటే అది డాల్బీ మూవీ కాదండి, అంటే నార్మల్ లెఫ్ట్ రైట్ మూవీ, స్టీరియో మూవీ అనుకోవచ్చు. లేదంటే బ్లూటూత్ నుంచి సాంగ్స్ ప్లే చేసినప్పుడు కూడా ప్రొలాజిక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ఆడియో టెస్ట్ చేస్తే మీకు దీని మీద డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ముందుగా ఒకసారి రిమోట్ చేద్దామండి.
బిఫోర్ వీడియోలో రిమోట్ కోసం నేను చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. యూఎస్బి, ఈ ఫస్ట్ బటన్ యూఎస్బి అండి. యూఎస్బి సెలెక్ట్ చేసుకోవడానికి. యూఎస్బి నుంచి కేవలం మనము సాంగ్స్ వరకే ప్లే చేయగలం తప్ప వీడియోస్ ప్లే అవ్వదు. ఇది ఏఆర్సి ఆడియో రిటర్న్ ఛానల్, అంటే హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇస్తే ఇది కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్, అక్స్, ఆప్టికల్, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఎఫ్ఎం ఇవైతే ఉంటాయి. మరి ఎఫ్ఎం వస్తుందా అంటే మాకు ఎఫ్ఎం రాదు కాబట్టి దానికోసం నాకు తెలియదండి. ఈ ట్యూనర్ అంటే ఎఫ్ఎం ఆపరేట్ చేసాం, ట్యూనింగ్ ప్లస్ ట్యూనింగ్ మైనస్. ఇది ఛానల్ మైనస్ ఛానల్ ప్లస్ అంటే సాంగ్స్ ప్లే చేసినప్పుడు ముందు పాట వెనుక పాట వేసుకోవడానికి ఇది. ఇక ఏ మోడ్ అంటే ఈ డిస్ప్లే ఆన్ ఆఫ్ కోసం అండి. దీన్ని మరి టచ్ చేయకపోవడమే మంచిది. ఇక మ్యూట్ వచ్చినప్పటికీ మనం వీడియో చూస్తున్నాము, మన యాంప్ రన్ చేస్తున్నాం, ఎవరైనా వచ్చారు మ్యూట్ చేసుకుంటే మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. ఈ బేస్ ట్రబుల్ అనేది ఈ స్పీకర్ బాక్సెస్ సంబంధించి. ఇక సబ్ ఓవర్ అనేది మెయిన్ సబ్ ఓవర్ వాల్యూమ్ సంబంధించి. అయితే మరి ఈ కంట్రోల్ ఏంటనొచ్చు, ఇది స్మూత్ బేస్గా హార్డ్ బేస్ పనిచేస్తుందండి. అంటే ఈ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఒక 5 to 10% బెస్ట్ పెట్టుకుంటే స్మూత్ బేస్ వస్తుంది, కాస్త ఇంక్రీజ్ చేస్తే హార్డ్ బేస్ అనేది వస్తుందండి. సో ఇది సెంటర్ బాక్స్, సెంటర్ స్పీకర్ యొక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఓవరాల్ వాల్యూమ్ వచ్చినప్పటికీ 50 వాల్యూమ్ ఉంటుందండి. మన రూము వాతావరణం బట్టి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఇది మాస్టర్ వాల్యూమ్, అంటే ఆల్ ఛానల్ వాల్యూమ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఇక రియర్ ఛానల్ అంటే వెనుకున్న సరౌండ్ ఛానల్ వాల్యూము, ఫ్రంట్ ఛానల్ టీవీ ప్రక్కగా ఉన్న ఫ్రంట్ ఛానల్ వాల్యూము. ఇవి వచ్చినప్పటికీ MP3 సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఇది ఈ బటన్స్ ఆపరేట్ చేయాల్సి ఉంటుందండి. ఇక సబ్ డిలే, అదేవిధంగా సెంటర్ డిలే, మరి దీని నీడ్ ఉండదండి. మనం ఏదైనా మూవీ ప్లే చేసినప్పుడు ఆ వాయిస్ అనేది ఆ లిప్కి సింక్ అవ్వకపోతే ఈ బటన్స్ అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మరి దీని పని ఉండదనుకుంటున్నాను. ఈ విధంగా రిమోట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్ బటన్స్ కోసం చెప్పాను తప్ప మిగిలిన బటన్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దాని నీడ్ కూడా ఉండదండి. ఇక స్పీకర్స్ చూద్దాము. బాక్సెస్ అయితే ఈ విధంగా ఇచ్చానండి. ఇది 4" జిప్ కంపెనీ స్పీకర్ బాక్సెస్. ఇందులోపల క్రాస్ అవర్స్ నీడ్ అయితే లేదు, కానీ ప్రతి దాంట్లో మ్యాగ్నెట్ వెడల్ అయితే తీసుకున్నాను. ఉమామహేశ్వర ఏమంటారంటే సెంటర్ బాక్స్ డ్యూయల్ స్పీకర్ నాకు అక్కర్లేదండి, మాది చిన్న హౌస్, దానికి కూడా సింగిల్ స్పీకర్ ఇచ్చిమంటే ఈ విధంగా 4" జిప్ కంపెనీ స్పీకర్ బాక్సెస్ బ్లాక్ కలర్లో అయితే నాకు రెడీగా ఉన్నాయి, ఇవ్వడం అయితే జరిగిందండి. బాక్స్ అయితే బాగున్నాయి, సౌండ్ అయితే చాలా చక్కగా వస్తుంది. ఒకసారి ఆడియో టెస్టింగ్ అనేది చూద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆప్టికల్ అయితే కనెక్ట్ చేస్తానండి. ఇప్పుడు ఒక డాల్బీ కంటెంట్ ఉన్న వీడియో ప్లే చేస్తాను. ఆ కంటెంట్ డాల్బీ అయితే ఇక్కడ AC3 అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ AC3 అని వచ్చింది చూసారా, అదే డాల్బీ కంటెంట్ కాకపోతే అక్కడ AC3 రాదండి.